తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. నేడు నీటిపారుదల కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం నిర్వహించనున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ జరగనుంది. సబ్ కమిటీ సభ్యులుగా మంత్రి తుమ్మల, జూపల్లి నియమించబడ్డారు. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. నేడు నీటిపారుదల కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం నిర్వహించబోతున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ జరగనుంది. సబ్ కమిటీ సభ్యులుగా మంత్రి తుమ్మల, జూపల్లి కృష్ణారావులను నియమించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. నేడు నీటిపారుదల కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం నిర్వహించనున్నారు. పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి, అంటే విధి విధానాలు ఏంటి, ఏం చేయబోతున్నారు వీళ్ళు అసలు? నందు, ఈ కేంద్ర జలశక్తి సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ కి సంబంధించి ఏవైతే రిజర్వాయర్స్ ఉంటాయో రిజర్వాయర్స్ వాటి ప్రస్తుత పరిస్థితి, పునరుద్ధరణ అంశాల వాటికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 2 రోజుల క్రితం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. దీనికి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు సభ్యులుగా ఉన్నారు. అయితే తొలి సమావేశం ఈ రోజు సెక్రటరియట్ లో 11 గంటలకు ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా రాష్ట్రంలోని రిజర్వాయర్స్ కు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. ఎందుకంటే ఇప్పటికే కొన్ని రిజర్వాయర్స్ ఉన్నాయి, పాత చెరువులు లాంటివి ఉన్నాయి. వీటిపైన వాటర్ స్టోరేజ్ సంబంధించి ఇంకేమైనా పునరుద్ధరణ చేయాల్సిన ఉన్నాయా అనేది వాటి మీద ప్రధానంగా చర్చించనున్నారు. లేక్స్ ఏవైతే ట్యాంక్స్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో మెట్ట ప్రాంతం కాబట్టి వాటిని పునరుద్ధరించుకోవడానికి గల అంశాలను కూడా ఈ సందర్భంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మెయిన్ గా ఇప్పుడు గోదావరి రివర్ నుంచి ఏదైతే లిఫ్ట్ చేస్తున్నారో రిజర్వాయర్లలో స్టోర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొన్ని చోట్ల లీకేజీలు లాంటివి, ఒకవేళ స్టోరేజ్ కి ఇబ్బంది ఏర్పడ్డ పరిస్థితులు, వీటన్నిటిపై అధ్యయనం చేస్తున్నారు. ఎందుకంటే మల్లన్న సాగర్ కు సంబంధించి 50 టీఎంసీల స్టోరేజ్ ఉంది ఆ ప్రాంతంలో. అయితే భవిష్యత్తులో భూకంపాలు వచ్చేటువంటి పరిస్థితి ఉందని చెప్పి గతంలో నిపుణులు చెప్పిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో దానిపై కూడా అధ్యయనం చేసే ఆస్కారం కనిపిస్తుంది. దాంతో పాటుగా మొన్న ఏదైతే ఇటీవల విషయం వెలుగులో వచ్చిందో సుంకిశాల ఏదైతే రిటర్నింగ్ వాళ్ళు కూలిన అంశంపై కూడా కేబినెట్ సబ్ కమిటీ ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గ్రేటర్ నగరానికి సంబంధించి వాటర్ సప్లై కోసం ప్రతిష్టాత్మకంగా గత ప్రభుత్వం నిర్మించినట్టుగా చెప్తుంది. అయితే ఇందులో గత ప్రభుత్వం తప్పిదామని చెప్పి కాంగ్రెస్ చెప్తున్నప్పటికీ లేదు, ఇటు కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే రిటైరింగ్ వాళ్ళు నిర్మించారని చెప్పి ఇటు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అయితే దీని వాస్తవ పరిస్థితులు క్షేత్రస్థాయికి వెళ్ళి ఫీల్డ్కి వెళ్ళి తెలుసుకునేందుకు కూడా మంత్రులు నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఈ మీటింగ్ తర్వాత సుంకిశాల వద్దకు వెళ్ళి దాన్ని తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు ప్రాజెక్టు విజిట్ చేయనున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే రిజర్వాయర్స్ జలాశయాలు ఉన్నాయో వాటి స్థితిగతులు, అదేవిధంగా
ఈ మళ్ళీ పునరుద్ధరించే వాటి పరిస్థితులపై ప్రధానంగా ఇవాళ మొదటి భేటీ కాబోతుంది. దానిపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే ఈ మరమ్మతులు అని లేదంటేనేమో ప్రాజెక్టులు డ్యామేజ్ అయ్యాయని చెప్పేసి ఏదో కాలయాపన చేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి మొన్న ఈ మధ్య వరకు కూడా బీఆర్ఎస్ నాయకులు గట్టిగానే హడావుడి చేసిన పరిస్థితి మనం చూసాం వాటి గురించి. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే వాటర్కి ఇబ్బంది ఏం లేదా? అన్ని చోట్ల బాగానే ఉందా? వాటర్ సప్లై కూడా బాగానే ఉంది కదా, వర్షాలు పడి బాగా అంతా? వర్షాలు రివర్లో ఇప్పుడు ప్రాజెక్టులలో ఉన్నప్పటికీ తెలంగాణ మెట్ట ప్రాంతం, సముద్ర మట్టానికి దాదాపు 1050 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కాబట్టి మెయిన్ గా ప్రాజెక్టులలో నీరు నిల్వ తక్కువ. ఇరిగేషన్ కు కానీ ఇటు డ్రింకింగ్ వాటర్ కానీ ఖచ్చితంగా వాటర్ స్టోరేజ్ రిజర్వాయర్లు కావచ్చు, చెరువులలో స్టోర్ చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దీని మీద మెయిన్ సోర్స్ చెరువులు, రిజర్వాయర్ లాంటివి కాబట్టి వీటిపైన ప్రధాన దృష్టి పెట్టింది. ఎందుకంటే బీఆర్ఎస్ అప్పుడు వాళ్ళు ఇటీవల ఏదైతే చెప్తూ వస్తున్నారో ఇటు మిడ్ మానేర్ కావచ్చు, లోవర్ మానేర్ కావచ్చు, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, అదే అనంత సాగర్, తర్వాత ఇవైతే రిజర్వాయర్లు కావచ్చు వాటన్నిటిని నింపితే వాటర్ స్టోరేజ్ అని చెప్పి చెప్తున్నారు. అయితే తెలంగాణలో మాత్రం మనకు రెండు నదులు ఉన్నాయి. ఇటు కృష్ణా నది ఉంది, ఇటు గోదావరి నది ఉంది. రెండు నదులు పొంగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ మనకి ఇక్కడ ప్రధానంగా కాళేశ్వరంలో ప్రధానంగా ఉన్నటువంటి అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ బ్యారేజీలు పూర్తిగా గేట్లు ఎత్తడంతో వాటర్ స్టోరేజ్ అయితే ప్రజెంట్ జరగట్లేదు. సో వచ్చే సీజన్ లో నాట్లు వేసుకున్న తర్వాత ఇరిగేషన్ కి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాటిని పంపింగ్ చేసి రిజర్వాయర్ నింపాలనే ప్రభుత్వం ఇటు బీఆర్ఎస్ ఈ నేపథ్యంలోనే ఆరోపిస్తుంది. ప్రభుత్వం కూడా ఇప్పటికే పంపులు స్టార్ట్ చేసి నీటిని కూడా ఎగువ ఉన్న రిజర్వాయర్లకు పంపింగ్ చేస్తుంది. ముఖ్యంగా రిజర్వాయర్ ఈ పంపింగ్ చేసిన నీటిని కూడా చెరువులు నింపాలనేది ప్రధాన ఉద్దేశంతో కూడా ఇటు ప్రభుత్వం ముందుకెళ్తుంది. అంటే రైతుల విషయంలో బేసిజాలకు వెళ్ళొద్దని చెప్పి అటు బీఆర్ఎస్ చెప్తుంది. మేము బేసిజాలకు రైతుల కోణంలోనే ఆలోచిస్తాం, బేసిజాలకు వెళ్ళాం. అవసరం ఏదైతే అవసరాలు ఉంటాయో ఉన్న మేరకు మేము దాన్ని వినియోగించుకుంటాం, రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తామని ఇటు ప్రభుత్వం చెప్తుంది. కానీ వర్షపాతం తెలంగాణ ప్రాంతాలు మొత్తం రెగ్యులర్ గా ఈ సీజన్ వరకు కురవాల్సిన దానికంటే 40% వరకు తక్కువ కురిసిందనేది అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువ కురిసిన వర్షాల నేపథ్యంలోనే నదుల్లో మాత్రం నీటి ప్రవాహం ఉంది. కానీ తెలంగాణ ప్రాంతంలో గతంలో ఈ సమయానికి ఉన్నటువంటి వర్షపాతం లేదని అధికారులు అయితే చెప్తున్నారు. మెయిన్ గా చెరువులు దాదాపు 15,000 చెరువులు ఇంకా నిండలేని పరిస్థితి ఉందని చెప్పి అధికారికంగా మన ఇరిగేషన్ శాఖనే వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ వాటర్ లిఫ్ట్ చేసి పంపుల ద్వారా ఈ రిజర్వాయర్ నింపాలనేది చూస్తున్నట్టుగా ప్రధానంగా తెలుస్తుంది. ఓకే శ్రీకాంత్.